అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. మా అమ్మాయి ఉలవల రసం చేయమని అడిగింది. ఇవి ఉలవలు నేను రాత్రే నానబెట్టేసానండి. అప్పుడు మీకు వీడియో చూపించలేకపోతున్నా. ఇది ఒక గ్లాస్కి 4 గ్లాసులు వేసుకోవాలండి. ఉలవలన్నీ కడిగేసిన తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా. నీళ్ళు తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే రాత్రి నానబెట్టేసాను కాబట్టి బాగా నానిపోయినాయి. అందుకని తక్కువ వాటర్ వేసుకుంటున్నాను నేను. మీరైతే నానబెట్టేటప్పుడే 1కి 4 వేసుకొని నానబెట్టుకోండి, సరిపోతాయి. ఉలవలన్నీ బాగా ఉడకబెట్టుకున్నాక ఇట్లా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసం చేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసాను, కొద్దిగా నెయ్యి వేసాను, 2 వేసాను. మీరేం వంటలు చేసుకున్నారు దసరాకి? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎంతమందికి ఉలవల చారు ఇష్టం? ఇది ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు, దేవీ నవరాత్రులు బాగా జరుపుకున్నారా? మీ అందరికి కూడా ఆ దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తున్నానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాము. పెద్ద పెద్దగానే కట్ చేసి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. తెల్లగడ్డలు కొంచెం దంచి వేస్తున్నాను. పాయలు వేయకుండా కొంచెం దంచి వేస్తుంది. ఈ ఫ్లక్కర్ చూసారా? ఇది నా పెళ్ళైన కొత్తలో కొన్నానండి, 30 రూపాయలు ఇచ్చి. దీని తర్వాత ఇంక 2 కొనేట, కానీ అయిపోయినాయి. ఇది మాత్రం స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసాను, ఎందుకంటే ఆల్రెడీ ఉలవల్లో ఉప్పేసి ఉడకబెట్టింటాం కదా. లాస్ట్లో చూద్దాం, సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. తింటే మంచి ఫైబర్ ఉంటుంది, మంచి విటమిన్స్ ఉంటాయి. మేము చిన్నప్పుడు ఉలవలు అలసందలు ఉడకబెట్టుకొని బెల్లం వేసుకొని తినేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఉలవల్లో నుంచి వచ్చిన నీరంతా ఇట్లా పోసుకున్నామండి. నాకు ఇంత వాటర్ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, పసుపు పొడి ముందే వేసాం కదా, ధనియాల పొడి, కారపొడి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసానండి. అంటే అన్నీ 1 స్పూన్ వేసాను. ధనియాల పొడి, కారపొడి, మిరియాల పొడి, పసుపు ముందే వేసేసాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఇవి వాటరు ఆల్రెడీ ఉడికినవే కదా. ఇప్పుడు ఇది రుచి చాలా బాగుంటుందండి. ఇది నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై పక్కన చికెన్ ఫ్రై చేశాను, దాంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసాను. ఇది కూడా అయిపోవచ్చిందండి. చికెన్ ఫ్రై, చేపలు పులుసు, చేపల ఫ్రై, చికెన్ ఫ్రై, ఉలవల చారు దసరా స్పెషల్ అండి మా ఇంట్లో. దీని మీద మూత పెట్టేస్తాము, కొద్దిసేపు ఉడకని. కొత్తిమీర వేసాం కదా, ఈడ
చేపల కూర చేశాను చూడండి. ఇది ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. అన్నము, చికెన్ ఫ్రై, ఉలవల రసం వీడియో ఉంది. ఒకసారి చేపల పులుసు వీడియో ఒకసారి నా వీడియోస్లో చెక్అవుట్ చేయండి. ఇప్పుడు చింతపండు పోసుకున్నామండి. దీంట్లో ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని బాగా ఇట్లా పులుసు పిండేసి దీంట్లో పోసుకున్నాం. పిల్లలు ఉండారు కదా, ఎక్కువ పచ్చిమిరపకాయ లేకుండా కొద్ది కారపొడి కూడా వేసాను. చాలా బాగా వచ్చిందండి. ఉప్పు సరిపోయింది. ఆల్రెడీ దాంట్లో ఉప్పు ఉంటుంది, ఇప్పుడు మనం కొంచెం ఉప్పు వేసాం కదా, సరిపోయింది. కొద్దిసేపు మూత పెట్టాను. ఇట్లా పొంగాలండి, బాగా పొంగి మనం వేసిన చింతపులుసు ఆల్రెడీ ఇది అంతా ఉడకాలి బాగా. ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. ఈ ఉలవలు ఉన్నాయి చూడండి పక్కన, వీటిలోనే కొద్దిగా బెల్లం వేసుకొని తినండి, బాగుంటుంది. మిక్సీలో ఉన్న పొడుగు చేసుకొని బెల్లం వేసుకొని తినండి, లేకపోతే అట్లా అయినా తినచ్చు, లేదంటే తిరగబోత వేసుకొని అయినా తినేసేయండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా పొంగుతుంది కదండి, ఇంతకుముందు ఆల్రెడీ ఉడికిచ్చాము, మళ్ళీ చింతపులుసు పోసినా కూడా ఇట్లా బాగా ఉడికిన తర్వాత ఇంక ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్. మీ ఒక సబ్స్క్రైబ్ నా ఛానల్ మోనిటైజ్